ఆ. ఇక నిన్న ఈ నామినేషన్లకు సంబంధించిన ఒక హైడ్రామా నడిచింది. నామినేషన్ల స్క్రూట్నీ హైడ్రామా ఏది జూబ్లీహిల్స్కి సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థుల పరస్పర అభ్యంతరాలు, అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. మొత్తానికి అందరి నామినేషన్లు ఎవరెవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరి నామినేషన్లు అయిపోయినాయి, ఏది యాక్సెప్ట్ చేయబడ్డాయి. మాగంటి మొదటి భార్య కుమారుడిని అని పేర్కొంటూ సోషల్ మీడియాలో లేఖ వైరల్ అయింది. ఫిర్యాదు అందినట్లుగా పేర్కొన్న అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదని వివరణ. భారీగా నామినేషన్లు 211 మంది నామినేషన్లు వేశారు. 321 సెట్లు టోకెన్లు ఇచ్చి నామినేషన్ల పరిశీలన. మొత్తానికి స్క్రూట్నీ అయిపోయింది. ముగ్గురు ప్రధాన బరిలో ఉన్నారు. ప్రధానంగా మాగంటి సునీత బీఆర్ఎస్, నవీన్ యాదవ్ కాంగ్రెస్, లంకెల దీపక్ రెడ్డి బీజేపీ. ఈ ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతున్నది. పనికిమాలిన అభ్యంతరాలు. నవీన్ యాదవ్ తన నామినేషన్లపైన బీఆర్ఎస్ పనికిమాలిన అభ్యంతరాలు లేవనెత్తిందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆరోపించారు. తాను దాఖలు చేసిన 3 సెట్ల నామినేషన్లు ఆమోదించినట్టుగా తెలిపారు. కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. తాను ఎవరి వ్యక్తిగత విషయాలపైన వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన మీద ఎందుకు వీళ్ళు స్టార్ట్ చేసిరంటే మాగంటి సునీత మీద వీళ్ళే స్టార్ట్ చేయించారనేది పెద్ద ఆరోపణ. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ కొడుకు లెటర్ రాసిండు. ఎవరు? మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తన పాస్పోర్టు, వాళ్ళ మదర్కి సంబంధించిన మాలిని అనే ఒక మహిళ, అంటే వాళ్ళ మదర్ మాగంటి గోపీనాథ్ ఫస్ట్ వైఫ్, ఆ డీటెయిల్స్ అన్నీ పెడుతూ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండు. వేరే ఎవరో కంప్లైంట్ చేసింది కాదు, వాళ్ళ సన్నే కంప్లైంట్ చేసిండు. ఎందుకంటే ఈమె ఎవరైతే సునీత పోటీ చేస్తున్నారో ఆమె అఫిడవిట్లో తప్పుడు విషయాలు పెట్టింది. ఆమె వైఫ్ కాదు, ఆమె లీగల్ ఎయిర్ కాదు, మేము ఇక్కడ మా మదరు నేనే ఏకైక సన్ని లీగల్గా అని ఒక లెటర్ని పెట్టింది. అది వాళ్ళ పర్సనల్ విషయం, అది వాళ్ళ పర్సనల్ విషయం, వాళ్ళ ఫ్యామిలీ అది. సో ఆ లెటర్ పెడితే ఆ లెటర్ని ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది. దాని మీద పెద్ద చర్చ స్టార్ట్ కావడంతో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ నామినేషన్ పత్రాల్లో కూడా అంత తప్పులు ఉన్నాయని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద ఏదో చేసే ప్రయత్నం చేశారు. సో కాకపోతే ఇటు నామినేషన్ని యాక్సెప్ట్ చేసింది, నవీన్ యాదవ్ నామినేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. సో దాని తర్వాత నవీన్ యాదవ్ మాట్లాడుతూ నాకు అవసరం లేదు, నేను ఎవరి విషయాలు కూడా నేను కంప్లైంట్ చేయలేదు, ఇంకా పైగా నా మీదనే కంప్లైంట్ చేసినని ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి హైడ్రామా తర్వాత మొత్తం 211 మంది అభ్యర్థులు ఇప్పుడు లైన్లో ఉన్నారు. మరి ఉపసంహరణ రోజున ఇంకెవరైనా ఉపసంహరించుకుంటారా అన్నది చూడాలి. ఇవాళ రేపు లాస్ట్ డేట్. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ వరకు అవకాశం ఉంది. 23 రేపు సాయంత్రం వరకు అవకాశం ఉంది. మరి ఆ లోపుగా ఎవరన్నా ఉపసంహరించుకుంటే ఏమన్నా తగ్గుతుందేమో చూడాలి. చాలామంది RRR రైతులు ఇంకా నిరుద్యోగులు వీళ్ళంతా నామినేషన్లు వేసినారు. మొత్తం అంతా 211 మంది నామినేషన్లు వేశారు. RRR రైతులు ఉన్నారు, ఫార్మాసిటీ బాధిత రైతులు ఉన్నారు, వాళ్ళతో పాటు మాల సంఘాల జేఏసీ నాయకులు కూడా నామినేషన్లు వేసారు. స్క్రూటినీ సమయంలోనూ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు టోకెన్ పద్ధతి అమలు చేశారు. దీని ప్రకారం అభ్యర్థిని పిలిచి నామినేషన్లు పరిశీలించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ పత్రాల విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో కుటుంబ విషయాలు కూడా ఉండడంతో ఇవన్నీ తమ పరిధి కాదని ఎన్నికల అధికారి బదులిచ్చారు. కొద్దిసేపటికి నవీన్ యాదవ్ ఫామ్ 26లో కొన్ని కాలంలు పూర్తి చేయలేదని, ఇదే కారణంతో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో కొద్దిసేపు ఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఎన్నికల అధికారి ఇద్దరి నామినేషన్లు ఆమోదించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎవరెవరివి తిరస్కరించబడ్డాయంటే సరైన పత్రాలు లేకపోవడం, ఫారం పూర్తిగా నింపకపోవడం వంటి కారణాలతో పలు నామినేషన్లు తిరస్కరించారు. బోరబండ, షేక్పేట్, రహమత్ నగర్లో కొద్ది కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చర్చల్లో ఉన్న సల్మాన్ ఖాన్కు చెందిన 4 నామినేషన్లు తిరస్కరించారట. స్క్రూటినీలో బుధవారం రాత్రి 11 గంటల వరకు 144 మంది అభ్యర్థులకు సంబంధించిన 232 నామినేషన్లు పరిశీలించారు. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడిచింది. మొత్తానికి అందరి నామినేషన్లు యాక్సెప్ట్ అయినాయి. మెయిన్ క్యాండిడేట్స్వి 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉండబోతున్నాయి.